అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీవు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు మా మీద పెట్టిపోయావో నీకు ఒకసారి లెక్క చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం. మా మంత్రి కూడా వస్తాడు, ఆర్థిక మంత్రి. మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక, మీ అనుభవ రాహిత్యంతో లేక, మీ వలన ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం మొదలుపెట్టాము. మీరు పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్లు లేవు. మేము వేసినటువంటి 19 నుంచి 24 వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే. ఈరోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు. ఈరోజు మేము చేసిన అభివృద్ధి తప్ప అని. కేవలం 1 సంవత్సరం కాలం అయింది. 1 సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉండేదాన్ని 3 ముక్కలు చేసి, రాజధానిని 3 ముక్కలు చేసి పాపం పెట్టుకుని, అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పుట్టన పెట్టుకున్నారు మీరు. ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలుపెట్టాము. పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు రాజధానిలో 70,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది. ఈరోజు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈరోజు అప్పులు కట్టలేక, నువ్వు చేసిన అప్పులు, ఈ యొక్క గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు, వాటన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈరోజు మేము కష్టపడి మళ్ళీ జిఎస్టీని పెంచుకుంటూ, ఆదాయ వనరులు పెంచుకుంటూ ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. ముఖ్యంగా నువ్వు ఏదైనా సరే మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈరోజు దాదాపుగా R&B డిపార్ట్మెంట్లోనే దాదాపుగా మేము వచ్చిన తర్వాత 1,153 కోట్ల రూపాయలు మేము చెల్లించడం జరిగింది. అంటే సిగ్గుగా లేదా మీకు? మీరు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో 19 నుంచి 24వ సంవత్సరం వరకు చేస్తే ఏ రోజు ఒక్క బిల్లు కూడా కట్టలేకపోయి, ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు. చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ని ఉండే కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో 1,021 కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలంతా కూడా రాష్ట్రాన్ని పూడ్చడం జరిగింది. అంటే మీరు అనుభవం లేకుండా చేసిన పాపాలు ఈరోజు మళ్ళీ మన చుట్టుకుంటే వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో తప్పుడు కేసులు పెట్టింది ఎవరయ్యా? మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద, ఎంతమంది ఈ యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వంలో మీరా, మేమా? మొదలు పెట్టింది మీరు. ఈరోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి 151 సీట్లకు గాను ఈరోజు 5 పోయింది, 1 మిగిలింది. అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు అరాచక పాలన అని. డోన్ నియోజకవర్గంలో కానీ, అటు బరిగానపల్లెలో కానీ, నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసింది ఎవరు? ముసుగు చాటున బయట ఒక మాట, లోపల ఒక మాటగా చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓర్చుకోలేకుండా పోతా ఉన్నారు. మీరు చేసిన నాణ్యత లేని పనుల వల్ల ఈరోజు కూడా మీరు కట్టిన బిల్డింగ్లలో కారుతా ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయినాయి, పగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ డ్యామేజ్ పగుళ్ళు వస్తూ ఉన్నాయి? నాణ్యత ప్రమాణాలు ఎవరి కమిషన్ల కోసం చేశారు? ఎవరి కోసం ఆ రోజు ఆ పనులు చేశారు? మీరు ఎవరి కోసం చేశారు చెప్పాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు మార్నింగ్ వాకట్టు పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ 5.5 సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఎందుకు వాళ్ళకు బిల్లులు చెల్లించలేకపోయినారు? నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి మళ్ళీ ఎందుకు బిల్లులు చెల్లించలేదు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారే జవాబు చెప్పాలా. ఈరోజు మా మీద అంటున్నారు, మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు, మా ప్రభుత్వాన్ని అంటున్నారు. మీరు అది చేయడం లేదని. మీరు చేసిన పాపాల వలనే. అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొడతా ఉన్నారు ప్రజలను. మీరు ఎన్ని రెచ్చగొట్టినా ఏం చేసినా ప్రజలు ఈరోజు సంక్షేమం, అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు?
మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. కానీ మేము ఎక్కడ కాదు, మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు. ఏంటి, మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత. మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు, మీరు ఎవడు రారు. ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో 11 మంది ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యతలకు మీరు రాజీనామాలు చేయండి. మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి. ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు. మా ముఖ్యమంత్రిని కానీ, మా లోకేష్ బాబు గారిని కానీ, మా డిప్యూటీ సీఎంని కానీ, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు. మీకు హక్కే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చేసేటప్పుడు మేము గతంలో చేసిన పాపాల వల్ల శిక్ష తగ్గి మాకు ప్రజలు శిక్ష వేశారు. మళ్ళీ మీరు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలు ఏదున్నా ప్రజలలో కానీ మీకు ప్రజా సమస్యల మీద ఉంటే ఖచ్చితంగా కూడా మేము సమస్యల కోసమే పోరాటము, సమస్యల కోసమే పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన జరిగినటువంటి ప్రభుత్వం. నీకు మాట్లాడే అర్హత లేదు. మీ నాయకునికి కానీ మీకు కానీ ఎవరే కానీ మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా త్వరలోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము. అసలైన వెన్నుపోటుదారులు మీరు కాబట్టి ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మిమ్మల్ని వెన్నుపోటు పడిచారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఎవడు అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. అదే కాదు, ఇంతకుముందు మైనింగ్లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎవరి మీద విజిలెన్స్ కేసులు కావచ్చు, 2 మండలాలను తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి. త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవ్వరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము. అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మికులందరూ కూడా చేస్తా ఉన్నారు. పెద్దలు ప్రకాష్ అన్న గారు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఆ సిమెంట్ పరిశ్రమ యజమానులు ఎవరున్నా కానీ కూడా ఖచ్చితంగా తెరవడానికి, ఓపెన్ చేయడానికి చేస్తాము. ఒకవేళ వాళ్ళు పద్ధతిగా చేయకపోతే మా ప్రభుత్వ పరంగా ఏ విధంగా వారికి తీసుకోవాలి, ఏ విధంగా లైసెన్సులు రద్దు చేయాలి, వారి యొక్క మైనింగ్లు ఏ విధంగా లీజులు రద్దు చేయాలి, వాటి అన్నిటి మీద కూడా పెద్ద ఆయన ప్రకాష్ అన్న కూడా మాట్లాడగలిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దానిని కూడా త్వరలో ఓపెన్ చేయడమా, లేకుంటే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.